యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అవ్వకపోయినా సరే జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ తోటి మనం యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఆ విషయం మీకు తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇట్స్ మై స్టైల్. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు, ఇంకా మానిటైజేషన్ అవ్వదు, సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు, కానీ మనీ ఎర్నింగ్ అయితే ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ కావాలంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ కానీ 3000 అవర్స్ లాగా, లేదంటే 3 మిలియన్ వ్యూస్ ఇవి కంప్లీట్ అయితేనే మనకి యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అనేది అప్రూవల్ అవుతుంది. లేకపోతే లేదు. అప్పటి వరకు మనం వీడియోస్ చేస్తూనే ఉండాలి. యూట్యూబ్ నుంచి అయితే ఎర్నింగ్ అనేది ఉండదు. జస్ట్ మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మానిటైజేషన్కి దీనికైతే సంబంధం ఉండదు. మీకు స్టార్టింగ్లోనే 10-20 వేలు వచ్చేస్తాయని నేనైతే చెప్పను. ఎంతో కొంత కొంచెమైనా సరే మనం మనీ అనేది ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చేసేది ఏంటంటే ప్రొడక్ట్స్ రివ్యూ. ఈ ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇవ్వడం వల్ల మనం యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటారు కదా, ఇది మ్యాక్సిమం అందరికీ ఇది మ్యాక్సిమం కొంతమందికి తెలిసే ఉంటుంది. మీషో నుంచి, ఆజియో, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాగా చాలా యాప్స్ నుంచి అయితే మనం ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ నేను కూడా ఇందులో ప్రొడక్ట్స్ రివ్యూ అయితే ఇస్తూ ఉంటాను. ఇలా ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇవ్వడం వల్ల మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మనం ఆ ప్రొడక్ట్స్ ద్వారా మనం ఆ యాప్స్ నుంచి కమిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అది ఎలా వస్తుంది ఏంటి అనేది నేను అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. మనకి కమిషన్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అని అంటే మనం చూస్ చేసుకునే బ్రాండ్, ఆ యాప్ని బట్టి అయితే మనకి కమిషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ యూట్యూబ్లో చేసేది అంత ఇన్స్టాలోను, యూట్యూబ్లో కూడా ఎక్కువ మీషో, అమెజాన్, ఆజియో ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా. ఆ ప్రొడక్ట్స్ వల్ల వాళ్ళకైతే కమిషన్ అయితే వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి నాకు కూడా కమిషన్ వస్తుందంటే వేలకు వేలైతే వచ్చేదనమాట. ఎంతో కొంత కొంచెమైనా సరే మనకి ఆ ప్రొడక్ట్స్ వల్ల కమిషన్ అయితే వస్తుంది. కానీ ఆ ప్రొడక్ట్స్ అయితే మనమే మన ఓన్ మనీతోటి, మన డబ్బులతోటే మనం ఆ ప్రొడక్ట్స్ కొనుక్కొని రివ్యూ చేయాలి. మనకి ఆ బ్రాండ్ వాళ్ళు, యాప్స్ వాళ్ళు అయితే ఎవరు మనకి ప్రొడక్ట్స్ ఇంటికి ఫ్రీగా పంపించరు. ఇది చాలామందికి తెలియని విషయం అయితే ఇదనమాట. వాళ్ళే పంపిస్తారు, ఫ్రీగా వస్తాయి, అందుకే వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు అనుకుంటారు కొంతమంది. తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళకైతే ఇంకా చెప్పవసరం లేదు. మన డబ్బులతోటే మనం ప్రొడక్ట్స్ అనేది కొనుక్కొని మనం దానికి రివ్యూ చేయాలి. అలా రివ్యూ చేయడం వల్ల మనకైతే కమిషన్ వస్తుంది ఆ ప్రోడక్ట్ ద్వారా. అది ఎలా వస్తుందంటే మనకి విష్లింక్ అనే యాప్ ఉంటుంది. ఈ విష్లింక్ అనే యాప్ ద్వారా మనకైతే కమిషన్ అయితే వస్తుంది, మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఇందులో నుంచి. ఈ విష్లింక్ యాప్ కూడా చాలామందికి తెలుసు, కానీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలని అనుకుంటారు. అలాగేం అవసరంలా. ఇది మీరు యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలంటే జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది. 500 to 600 ఇలాగా 1000 వరకు ఉన్నా సరే, స్టార్టింగ్ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మీకు యూట్యూబ్లో సరిపోతుంది. ఇందులో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు మీరు. అదే ఇన్స్టాలోకి వస్తే 2000, 3000 ఫాలోవర్స్ కావాలి. అది యూట్యూబ్కి అయితే మనకి జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది మనం విష్లింక్ యూస్ చేయడానికి. మీకు ఈ యాప్ కావాలంటే ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మనమైతే ప్రొడక్ట్స్ రివ్యూస్ చేసి కమిషన్ అనేది తీసుకోవచ్చు. ప్రతి నెల మీకైతే దీని ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ నుంచి ఈ విష్లింక్ ద్వారా. నేను కూడా ఇలాగే యూట్యూబ్ నుంచి ఈ విష్లింక్ ద్వారా ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తూ విష్లింక్ నుంచి నేనైతే ఇలాగే మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నాను. ప్రతి నెల మనీ ఎర్నింగ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి చాలా బాగా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. యూట్యూబ్ మానిటైజేషన్ కన్నా ముందుగానే మనం ఇలాగా ఈ విష్లింక్ ద్వారా మనం అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. ప్రొడక్ట్స్ రివ్యూస్ చేస్తూ విష్లింక్ గురించి తెలియని వాళ్ళే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.
ఈ విష్లింక్ యాప్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యాప్ గురించి తెలియకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ విష్లింక్ యాప్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటి గురించి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ యాప్ విష్లింక్ యాప్ అనేది మనం ఎలా యూస్ చేయాలి, దాన్ని ఎలా లాగిన్ అవ్వాలి, మనం కమిషన్ అనేది ఎలా తీసుకోవాలనేది ఒక ఫుల్ డీటెయిల్డ్గా దాని గురించి నేను ఒక ఫుల్గా వీడియో అయితే చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.